ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాపతివ్రత సుకన్యను గురించి తెలుసుకుందాం. పరిపూర్ణతకి మరో పేరు స్త్రీ. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లి పరమ పూజనీయురాలని మనుధర్మశాస్త్రం చెప్తోంది. ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమున్నత స్థానాన్ని మన దేశం ఇచ్చింది. స్త్రీ సృష్టికి మూలాధార శక్తి. ఇహపర సుఖానికి మోక్షప్రాప్తికి కూడా ఆమె ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్త్రీని తమ జీవిత భాగస్వామిగా కాకుండా తమ హృదయం, మాట, శరీరాలన్నీ ఆమె శక్తి వల్లనే చైతన్యం అవుతున్నాయని నిరూపణ చేశారు. అలాంటి స్త్రీలో ఉన్నతమైన స్త్రీ మహాపతివ్రత సుకన్యను గురించి తెలుసుకుందాం. శర్యాతి మహారాజు ఏకైక కుమార్తె సుకన్య. ఆమె చదువులో సాక్షాత్తు సరస్వతి. అందంలో ఇంద్రపత్ని సచీదేవితో సమానురాలు. ఒకసారి వసంతకాలంలో మహారాజు శర్యాతి తన కుటుంబంతో కలిసి వన విహారానికి వెళ్ళాడు. అక్కడ యువరాణి, ఆమె చెలికెత్తలు కలిసి ఆటలాడుతూ ఉంటారు. అదే వనంలో చ్యవనుడనే పేరు గల మహర్షి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సులో ఉండిపోవడంతో ఆయన శరీరం చుట్టూ పుట్టలు పెరిగి కప్పేసాయి అన్నమాట. అరణ్యానికి వచ్చిన సుకన్య ఆమె చెలికెత్తల మధురమైన స్వరాలతో ఆ మహర్షి ధ్యాన సమాధి నుండి మేల్కొంటాడు. అడవి పూలు ఏరుకుంటున్న సుకన్య ఆ పుట్టకున్న 2 రంధ్రాల నుంచి 2 రత్నాల లాంటివి మెరుస్తుండడం గమనించి, అవి చమన మహర్షి నేత్రాలన్నమాట. ఆ సంగతి తెలియని సుకన్య అవేమిటో తెలుసుకోవాలని పక్కనే పడి ఉన్నటువంటి ఒక ములుని తీసుకుని మెరుస్తున్న రత్నాల లాంటి వాటిని పొడుస్తుంది. అలా సుకన్య తెలియక చేసిన ఈ అపరాధం వలన చమనుడి కళ్ళు పోతాయి. అయితే ఆ మహానుభావుడి పట్ల అపరాధం జరిగినందుకు రాజుకి అతని పరివారానికి మలమూత్రాదులు స్తంభించిపోతాయి. దాంతో ఈ విపరీతానికి గల కారణాన్ని గుర్తించి చమన మహర్షికి రాజకుమారి వలన కలిగిన పొరపాటు గురించి తెలుసుకుంటారు. పశ్చాత్తాపంతో రాజు చమన మహర్షికి తమ కుమార్తె వలన జరిగిన అపరాధానికి పరిహారంగా తన కుమార్తెని వారి సేవలు చేసేందుకు వినియోగిస్తానని తెలిపి కుమార్తె అంగీకారంతో ఆ మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. రాజుకి సమస్త రాజపరివారానికి కలిగిన ఆపద తొలగిపోతుంది. మహాత్ములైన వారి ఎడలు తెలియక చేసిన అపరాధం జరిగితే వారు ఊరుకున్న ప్రకృతి ధర్మం తనంతట తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలిపేందుకే చక్కని ఉదాహరణ. చవనుడిని పెళ్ళాడిన యువరాణి సుకన్య ఆశ్రమ జీవితం గడపసాగింది. వృద్ధుడు తన మూలంగా అంధుడు అయిన భర్తకి ఎంతో శ్రద్ధ, ప్రేమతోటి సేవ చేస్తూ ఉండేది. ఆశ్రమ జీవితానికి అనుగుణంగా కఠోర నియమాలను పాటిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తూ వచ్చింది. ప్రయాణంలో బడలితో తమ ఆశ్రమం మీదుగా వెళ్తున్న అతిథులను తల్లిలాగా ఆదరించి వారి అవసరాలను తీర్చసాగింది. ప్రేమపూరిత పత్ని, వినయ సంపన్న అయిన శిష్యురాలు, ఈ రెండిటి మేలు కలయికగా ఆమె ప్రవర్తించసాగింది. ఒక రోజున సుకన్య నదీ తీరానికి స్నానానికి వెళ్ళింది. సౌందర్యవంతులు, వైద్య విద్యలో నిష్ణాతులు, కవలలు అయిన అశ్విని దేవతలు ఆమెను అక్కడ చూస్తారు. సుకన్య అందమైన రూపాన్ని చూసి మోహించిన అశ్విని దేవతలు తామెవరో ఆమెకు చెప్పకుండా తమలో ఒకరిని భర్తగా ఎంచుకోవాల్సిందిగా కోరుతారు. అయితే సుకన్య మాత్రం తనకు చవనునితో వివాహమైందని, ఆయనే తనకు ప్రత్యక్ష దైవమని తేల్చి చెప్పేస్తుంది. ఆమె పతిభక్తికి సంతోషించినటువంటి అశ్విని దేవతలు తమ నిజ రూపాన్ని ఆమెకు చూపిస్తారు.
తమకు వైద్య విద్యతో చవనునికి మళ్ళీ కంటి చూపు రప్పిస్తామని, అలాగే ఆయనకు తిరిగి యవ్వనం ప్రసాదిస్తామని చెప్తారు. అయితే తాము అలా చేయటానికి వారు ఒక షరతు పెడతారు. చవనుడికి తిరిగి యవ్వనం ప్రసాదించిన తర్వాత తమ ముగ్గురిలో ఒకరిని ఆమె భర్తగా ఎంచుకోవాలని ఒక నియమం విధిస్తారు. సుకన్య ఆ సంగతంతా తన భర్త చవనుని ద్వారా చవనుడికి విన్నవిస్తుంది. అశ్విని దేవతలు చేసిన ప్రతిపాదనకి ఆయన వెంటనే ఒప్పుకుంటాడు. అప్పుడు అశ్విని దేవతలు చవనుడిని తీసుకెళ్ళి తమతో పాటు నదీ జలాల్లో ముంచి పైకి లేపుతారు. నీళ్లలోంచి లేచి బయటకు వస్తున్నప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. చవనుడికి మళ్ళీ యవ్వనం, కంటి చూపు రావడంతో పాటు ఇద్దరు అశ్విని దేవతలు కూడా ముమ్మూర్తుల చవనుడి లాంటి రూపంతోనే బయటకు వస్తారు. అలా ముగ్గురు ఒకే విధంగా ఉండటం సుకన్యని తికమక పెడుతుంది. వారిలో ఒకరిని భర్తగా ఎంచుకోవాల్సి రావటం ఒక క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అయితే పరమసాధ్వి సౌశల్యవతి అయిన సుకన్య తన పాతివ్రత్య మహిమతోటి అసలైన చవనుడెవరో కనిపెట్టగలుగుతుంది. నేరుగా తన అసలు భర్త వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. సుకన్య పాతివ్రత్యాన్ని పరీక్షించిన అశ్విని దేవతలు ఆమె పతిభక్తిని కొనియాడతారు. చవన మహర్షిని సుకన్యను ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారత నారీ లోకంలో ఆదర్శప్రాయురాలైన పతివ్రత శిరోమణిగా సుకన్య కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఇలా సుకన్య భర్తకు గృహిణిగా, సహధర్మచారిణిగా ఆదరాభిమానాలు పొందుతూ భర్తను అధిగమిస్తూ, భర్తని గౌరవిస్తూ, భర్తనే సేవించేది. సృష్టికి మూలాధార శక్తి స్త్రీ. ఏ దేశంలో అయితే స్త్రీలను గౌరవిస్తారో ఆ దేశం సకల సంపత్తులతో వెల్లివిరుస్తుంది. మనిషి ధర్మ మార్గ జీవనానికి విష్ణుతత్వం సంకేతం. ఇహపరాల సుఖానికి మోక్షప్రాప్తికి కూడా ఇదే సంకేతం. స్త్రీని గౌరవిద్దాం. భారత జాతి స్త్రీని ఒక మనిషిగా కాక సమాజానికి స్ఫూర్తినిచ్చే శక్తిగా తలిచి గౌరవించింది. ఎన్నో యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని, మన వారసత్వ సంపదని కాపాడుకుందాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు. అలా సుకన్య తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొని ఉన్నత స్థానాన్ని లో నిలిచింది. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి.